Hello Andy, this is Dr. Shashpriya, consultant, fertility expert, 49 Fertility Center, Secunderabad. సో ఈరోజు మనం పీసీఓడిలో స్కిన్ చేంజెస్ గురించి మాట్లాడుకుందాము. సో జనరల్గా ఏంటంటే చాలామందికి పింపుల్స్ ఎక్కువ వస్తుంటే, మెడ దగ్గర నల్లగా అవుతుంటే, పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ ఉంటే మాకు పీసీఓడి ఉంది ఏమో అని చాలా భయపడుతూ ఉంటారు. సో టీనేజ్ గర్ల్స్ ఎస్పెషలీ స్కిన్ చేంజెస్ గురించి చాలా కాన్షియస్ ఉంటారు. అలాగే మనకి రిప్రొడక్టివ్ ఉమెన్ కూడా ఇట్లాంటివన్నీ ఉన్నాయి, ఇర్రెగ్యులారిటీ సైకిల్స్ ఉన్నాయి అంటే చాలా భయపడతారు, ఇన్ఫర్టిలిటీ కాజ్ చేస్తుందేమో అని. సో ఫస్ట్ ఎవాల్యుయేషన్ అనేది మనకు చాలా అవసరము. ఒక స్కానింగ్ అనేది తీసుకోవాలి. ఏదర్ టీనేజ్లో అయినా మనకు ఒకసారి మెనార్కి అటైన్ అయిన తర్వాత పీరియడ్స్ అనేటివి రెగ్యులర్ లేకపోతే ఒక ట్రాన్స్ అబ్డామినల్ స్కాన్ చేస్తారు. దాంట్లో మనకి ఓవరీలో ఎన్ని ఫాలికల్స్ ఉన్నాయో చూస్తారు. మోర్ దాన్ 25-20 ఒక 30 ఫాలికల్స్ అట్లా ఉంటే PCOM అని అంటారు, పాలిసిస్టిక్ ఓవేరియన్ మార్ఫాలజీ అని అంటారనమాట. సో ఇట్లా ఉంటే ఫస్ట్ సైకిల్స్ రెగ్యులారిటీ చేసుకోవడానికి 3 months పిల్స్ వాడాలా అని అడుగుతారు. సో నాట్ నెసెసరీ అండి. ఎందుకు అంటే PCOS ఉన్నా PCOM వాట్ ఎవర్ ఉన్నా మనకు జనరల్గా PCOS అన్న PCOM అన్న ఫస్ట్ డిఫరెన్స్ ఏంటో తెలుసుకోవాలి మనం, అది కూడా ఇంపార్టెంట్. PCOS PCOD అంటే 4-5 డిసీజెస్ కలిపి ఉండడంని. సో దీంట్లో మనకి ఏమేమి ఉంటాయి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండొచ్చు, అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉండొచ్చు బాడీలో, మనకి ఒబిసిటీ ఉండొచ్చు, అండ్ హిర్సుటిజం అంటే ఎక్సెసివ్ అబ్నార్మల్ హెయిర్ గ్రోత్, మేల్ ప్యాటర్న్ హెయిర్ గ్రోత్ ఉండొచ్చు, అకాంథోసిస్ నైగ్రిగన్ స్కిన్ చేంజెస్ ఉండొచ్చు. సో అలాంగ్ విత్ దిస్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండి మనకు ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటే దాన్ని మనం PCOS అని అంటాం. అవి ఏవి లేకుండా మనకు కొన్ని ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయనుకోండి, సో మనం ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. చేసుకున్నాక స్కానింగ్ తీసుకున్నాక మనకి PCOM అని ఇచ్చారు స్కానింగ్లో, అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ మార్ఫాలజీ అని ఇచ్చారు అంటే ఫస్ట్ మనం టెన్షన్ పడదు. సో మనది ఏంటి, ఫస్ట్ మనకు టీనేజ్లో ఉన్నాం మనం, అంటే ఆల్మోస్ట్ 13 నుంచి 18 years 19 వరకు టీనేజ్ అంటారు. సో వీళ్ళకి సైకిల్ రెగ్యులారిటీతోని మనం పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే PCOM ఆర్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటే ఈ జీన్ పాజిటివ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు కూడా సైకిల్స్ ఇర్రెగ్యులర్గానే ఉంటాయి, కాకపోతే దాంతోపాటు ప్రాబ్లమ్స్ ఏమున్నాయో చూసుకోవాలి. వెయిట్ పెరుగుతున్నారా, లేదా స్కిన్లో చేంజెస్ వస్తున్నాయా, మనకి ఇంపార్టెంట్. షుగర్ లెవెల్స్ బాడీలో ఆల్టర్ అవుతున్నాయా అని మనం చూసుకోవాలి. సో దీనికి మనం ఏం చేయాలి అంటే లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవాలి. లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా ఇంపార్టెంట్. సో రెగ్యులర్గా వర్కౌట్ చేయడము, డయట్ ప్రాపర్గా ఫాలో కావడము, సో ఇవన్నీ చేస్తే, స్లీప్ ప్యాటర్న్, సో ఇవన్నీ చేస్తే మనకి ఏంటంటే సైకిల్స్ అప్పుడప్పుడు రెగ్యులర్ అవుతాయి కూడా. సో భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ రెగ్యులర్గా ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా మనకు అన్వాంటెడ్ హెయిర్ అంటారా, డెఫినెట్గా డెర్మటాలజిస్ట్ క్యాన్ హెల్ప్ యూ. లేజర్ లాంటి ట్రీట్మెంట్స్ చాలా ఉన్నాయి. ప్లస్ అది కాకుండా పిగ్మెంటేషన్ వస్తుంది, స్కిన్లో చేంజెస్ వస్తున్నాయి, నలుపు అనేది మనకు మెడ దగ్గర ఎక్కువ కనిపిస్తుంది, ఆర్మ్ పిట్స్లో కానివ్వండి, ఎక్కడన్నా స్కిన్ ఫోల్డ్స్లో కానివ్వండి బాగా నలుపుగా ఉంటుంది అంటే డెఫినెట్గా తగిన ట్రీట్మెంట్స్ అనేవి తీసుకోవాలి. సో అవి కాకుండా బాగా పింపుల్స్ వస్తున్నాయి మేడం, ఏం చేయమంటారు అంటే డెఫినెట్గా పింపుల్స్కి కూడా ట్రీట్మెంట్స్ ఉంటాయి, డెర్మటాలజిస్ట్ క్యాన్ హెల్ప్. సో ఇదే సేమ్ ప్రాబ్లమ్స్ మనకి రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఉమెన్లో ఉన్నాయి అనుకోండి. సో వీళ్ళందరికీ పెళ్ళైన తర్వాత టెన్షన్ ఏముంటుంది అంటే మాకు ఇన్ని రోజులు ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి, ఇప్పుడు సైకిల్స్ రెగ్యులర్ అయితే కానీ మనకు పిల్లలు పుట్టరా అంటే అదేం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఒకసారి హాస్పిటల్కి వస్తే మనకి ఎగ్ పెరుగుతుందా, రిలీజ్ అవుతుందా అనేది మనం చూసుకోవచ్చు. ఆ టైమింగ్ ఒకటి మనము ఈ ఫర్టైల్ పీరియడ్ అనేది మనము తెలుసుకోగలిగామంటే ఆ టైంలో జనరల్గా వైఫ్ అండ్ హస్బెండ్ కలిసినప్పుడు ప్రెగ్నెన్సీ అచీవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో పిల్లలు ప్లాన్ చేసుకోవాలనుకుంటే మాత్రం డెఫినెట్గా యూ షుడ్ విజిట్ అ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్. సో ఇవి కాకుండా ఫ్యూచర్లో ఇంకా ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా అంటే జనరల్గా ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు PCOS గురించి మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి. వెయిట్ అనేది మనం డెఫినెట్గా కంట్రోల్లో ఉంచుకోవాలి. ఫిజికల్ యాక్టివిటీ మనకు చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి, స్లీప్ ప్యాటర్న్స్ రెగ్యులేట్ చేసుకోవాలి. సో ఇవన్నీ ఉంటే మనం అసలు వరిగా అనవసరం లేదు సైకిల్స్ ఇర్రెగ్యులారిటీతో. PCOS ఉంటే కంపల్సరీ సైకిల్స్ ఇర్రెగ్యులర్ ఉండాల్సిన అవసరం లేదు, అట్లాని రెగ్యులారిటీ కోసం ట్రై చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. 45 daysకి ఒకసారి సైకిల్ వచ్చినా, 60 daysకి ఒకసారి సైకిల్ వచ్చినా ఇట్స్ ఓకే. బట్ మన బాడీ ఫంక్షనింగ్ కరెక్ట్గా ఉంటే సరిపోతుంది. థ్యాంక్ యూ.